హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ క్రేజీ అంకిత. ఈరోజు మన ఛానల్లోని చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ మనం చికెన్ కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కాస్త యాలకులు అండ్ ధనియాల మసాలా, బిర్యానీ మసాలా అండ్ పెరుగు, పుదీనా వేసుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత మంచిది, ముక్కలకి బాగా పట్టాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలా. జీడిపప్పు అండ్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముక్కలకు బాగా పట్టించాలా. బాగా పట్టించిన తర్వాత ఒక 2 అవర్స్ అన్నా 3 అవర్స్ అన్నా బాగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత అప్పుడు మనకు ముక్క ఫ్లేవర్, ముక్కకి కారం బాగా తగులుతుంది. చాలా బాగుంటుందండి. నాకైతే చికెన్ బిర్యానీ అయితే చాలా ఇష్టం. మా ఇంట్లో ఇష్టంగా తింటారు. ఇది కూడా మా హస్బెండ్ చేస్తుండ్రండి. చాలా బాగుంటుంది. మీ హస్బెండ్కి ఇట్లా చేస్తారా కింద కామెంట్ చేయండి. అలాగే చాలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అలా ఉంచేసుకొని పెట్టుకోవాలండి. మన రైస్ కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ మనం రైసు ఒక 2 అవర్స్ సోప్ చేసుకొని ఉంచుకోవాలా. ఉంచుకున్న తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో బొగన పెట్టి ఆయిల్ వేసుకోవాలా. హోల్డ్ గరం మసాలా వేసుకున్న తర్వాత కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కాస్త రైస్ కుక్కర్ కదా, కాస్త వేడి తక్కువ వస్తుంది, టైం పడుతుంది చేసుకోవడానికి అనేసి దానిపైన చేసుకుంటున్నామండి. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే బాగా కలుపుకున్న తర్వాత రైస్ వేసుకొని వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం. తర్వాత దానికి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకొని మూత ఒక 50% ఉడికిన తర్వాతనే మనము బిర్యానీ పక్కకి ఇంకో వైపు మనం కర్రీ పెట్టుకుంటాం కదా, దానికోసము ఫస్ట్ 50% ఉడకబెట్టుకోవాలి. రైస్ ఉడకబెట్టుకున్న తర్వాత అలా ఉంచేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఉంచుకున్న తర్వాత కాస్త పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అదే బొగనండి కాస్త ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్ మ్యాగ్నేట్ చేసి ఉంచుకుంటాం కదా, ఆ మ్యాగ్నేట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటేనే మంచిగా ముక్క బాగుంటుంది, మనకి స్మూత్గా తగులుతుంది. అలాగే ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైస్ 50% ఉడుకుతుంది కదా, ఆ 50% రైస్ దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా 2 times 3 times వేసుకున్నాలి. రైస్ వేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత పైన కాస్త పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని మూత పెట్టేసుకుంటే ఫైనల్గా మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అది కూడా సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితేనే రైస్, చికెన్ బాగా ఉడుకుతుంది. మనకి ఉడికిన తర్వాతే కదా మనకి టేస్ట్ వచ్చేది. తర్వాత అలా పెట్టుకున్న తర్వాత ఒక కాసేపు అయిన తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒక గిన్నెలు వేసుకోవాలండి. గిన్నెలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మన ఫ్రై బిర్యానీ చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై బిర్యానీ అంటారో తెలీదు, దమ్ బిర్యానీ అంటారు, కానీ మొత్తానికి చికెన్ బిర్యానీ అయితే తెలుసా అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ కూడా చేయండి, షేర్ చేయండి. అలాగే ఫైనల్గా ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. మా అమ్మ, మా హస్బెండ్, మా చిన్నోడు చాలా తిన్నారండి. చాలా ఇష్టంగా తిన్నారు, నచ్చింది మా వాళ్ళకి. అలాగే చూడండి నేనైతే తింటున్నా, చాలా బాగుంది, నచ్చేసి. మా చిన్నోడు చూడండి పక్కన ఎలా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని